హాయ్ ఫ్రెండ్స్, రేపటి నుంచి నేను ఏం వర్క్ చేయాలనేది నేను ఈ వీడియోలో తీసుకుంటున్నాను. ఇన్నిసార్లు చాలాసార్లు నేను అనుకున్నాను, రాత్రి అనుకోవటం పొద్దురయ్యేసరికి ఎవరు చేస్తారులే అనుకుంటాను. ఇప్పుడు అలా కాకుండా సిన్సియర్గా చేద్దామనేసి ఇట్లా రాసుకుంటున్నాను. రాసుకున్నవన్నీ ఎప్పటికప్పుడు టిక్ పెట్టేసుకుంటానమాట. డే 1 వెయిట్ లాస్ కూడా అవ్వాలి, అలానే ఇంట్లో ఉంటున్నాను. ఇంట్లో ఉంటూ ఏ పని చేయాలి అనేది నేను రాసుకుంటాను. నాకున్న చెడ్డ అలవాటో మంచి అలవాటో ఇది నాకు తెలియదు. ఇలా రాసుకుంటే నేను పని చేయగలుగుతానమాట. చూద్దాం, నేను రేపు లేచి ఇవన్నీ నేను కంప్లీట్ చేస్తానా చేయలేనా అని వీడియోలో చూడండి. డేట్ అనమాట. అంటే రేపు స్టార్ట్ చేసిన కాబట్టి రేపు డేట్ వేసాను. నాకు ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందు శ్రీరామ అని రాసుకోవటం అలవాటు. అది మా అమ్మ నాకు నేర్పించింది, శ్రీరామ అని రాయటం. ఇది రాసిన తర్వాత డేట్ వేసాను. డే 1 రేపటి నుంచి స్టార్ట్ కాబట్టి డే 1. సో నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి రేపు మార్నింగ్ నేను ఎంత ఉన్నానో ఆ వెయిట్ రాస్తాను. లేచిన వెంటనే 4 o'clockకి లేవాలని టార్గెట్ పెట్టుకున్నాను. లేచిన తర్వాత బ్రష్ చేసుకొని థైరాయిడ్ ట్యాబ్లెట్, ఆ తర్వాత సూర్య నమస్కారము, అవన్నీ చిన్న చిన్న పనులే. అంటే బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నీ చిన్న పనులే, చిన్నవే కదా. సూర్య నమస్కారం అయిపోయిన తర్వాత సబ్జా నీళ్ళు తాగుతాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మెయిన్ ఏమేమి చేయాలి అనేది రాసుకునే. బ్రేక్ఫాస్ట్ చేయడం పెద్ద మెయిన్ పని కాదు, జస్ట్ అలా ఏదో అలా అలవాట్లో రాసేసాను. తర్వాత మా హస్బెండ్ ఈ ప్యాంట్ షర్ట్ ఐరన్ చేయాలి. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఇయర్, అంటే ఇంతకుముందు మ్యాథ్స్ టీచర్గా చేశాను, ఈ ఇయర్ ఖాళీగా ఉన్నాను, చేయలేదు. సో నేను ఇంకా బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ అనేసి. సో నేను మ్యాథ్స్ నేర్చుకుంటున్నాను అనమాట. తర్వాత ఫ్రిడ్జ్, కిచెన్ కొద్దిగా మొన్న ఈ 2 days పండగ కదా, 2 days ఇంట్లో ఉన్నారు అందరూ. హడావుడిగా ఫ్రిడ్జ్ అంతా చెండాలం అయిపోయింది. సో దాన్ని ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. అండ్ కిచెన్ కూడా కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. టైలర్ మిషన్ ఉందండి నాకు, నేను అది నేర్చుకోవాలి. ఆ టైలర్ మిషన్ కొద్దిగా స్ట్రక్ అయింది, ఆయిలింగ్ వేయాలి. ఒక 2 days ఆయిలింగ్ అయితే అది కూడా నేర్చుకోవడానికి నేను ట్రై చేస్తాను. అండ్ డోర్ ఆయిలింగ్ ఏంటండి అని అంటే, తలుపు వేసేటప్పుడు బర్రని సౌండ్ వేస్తుంది. మేము డోర్ వేసామంటే అపార్ట్మెంట్ మొత్తానికి ఏమో వినిపిస్తుంది. సో అది వినపడకుండా ఉండటానికి జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి చేద్దామని అనుకుంటున్నాను. తర్వాత నాకు స్పీడ్ టైపింగ్ కూడా రాదు. పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ, పీసీ ఏదైనా ఒకటే, అందులోకి నేను నేర్చుకుందామనేసి అనుకున్నా. జస్ట్ ఈ 9 things అనుకున్నా. ఈ 9 thingsలో అంటే 8 బ్రేక్ఫాస్ట్ తీసేస్తే 8 things. ఈ 8 thingsలో నేను ఏం చేస్తాను, ఏమేమి రాస్తానని షార్ట్లో వీడియోస్గా పెడతాను. అలానే నేను ప్రతి ఒక్కటి టిక్ కొడతాను. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము. బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో.